పార్టీ కార్యకర్తలు, మా పార్టీ యొక్క నాయకులు మరి అహర్నిశలు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి అహర్నిశలు శ్రమించి మరి పార్టీ గెలుపు కోసం, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చాలా చాలా కష్టపడ్డారు. ముందుగా వాళ్ళందరికీ హృదయపూర్వకంగా, వినమ్రంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక 60 లక్షల కుటుంబ సభ్యులున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, 60 లక్షల కార్యకర్తలు, వారి బలగము అందరూ కూడా ఎంతో కష్టపడి శ్రమించి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నం చేసినప్పటికీ మనం ఆశించిన ఫలితం రాలేదు. ఆశించిన ఫలితం నిజానికి మనం డెఫినెట్గా గతం కంటే కూడా మంచి మెజారిటీ సాధిస్తాము అనే ఒక ఆశాభావంతో ఎన్నికలకు పోయినాము. కారణాలు ఏమైనప్పటికీ ఇంకా కారణాలు లోతుగా సమీక్షించుకుంటాం. ఇప్పుడు మొత్తం 119 స్థానాలకు గాను మనకి ప్రజలు 39 స్థానాలు ఇచ్చి ఒక ప్రతిపక్ష పాత్ర పోషించండి అని ఒక ఆదేశం ఇచ్చినారు. మరి ప్రజలు ఇచ్చిన ఈ పాత్రను, ఈ బాధ్యతను తప్పకుండా సమర్థవంతంగా నిర్వహిస్తాం. ఎందుకంటే ఒకటి వాస్తవం, గత 10 ఏళ్ళు మాకు ప్రభుత్వాన్ని అప్పచెప్తే ఎంత సమర్థవంతంగా నడిపామో, ప్రభుత్వాన్ని అప్పచెప్పినప్పుడు ఎంత మరి విశ్వసనీయంగా, ఎంత విశ్వాసంగా ప్రజలకు సేవ అందించాము, అదే పద్ధతుల్లో ఈరోజు కూడా మరి ప్రజలు అందించిన ఈ కొత్త పాత్రలో కూడా తప్పకుండా మరి ఈ ఎదురు దెబ్బను ఒక పాఠంగా, ఒక గుణపాఠంగా తీసుకొని ఇందులోంచి కూడా నేర్చుకోవాల్సినవి నేర్చుకొని ముందుకు సాగుతాం. అయినా బీఆర్ఎస్కి ఆనాడు టీఆర్ఎస్గా ఉన్న తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్గా మారిన మాకు ఈ 23 ఏళ్లలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినాయి, ఎన్నో సందర్భాల్లో ఎత్తులు పల్లాలు అన్నీ చూసినాము. కాబట్టి అసలు అనుకున్న లక్ష్యం తెలంగాణ అదే సాధించినాం. సాధించిన తర్వాత 2 పర్యాయాలు ప్రజల దయతో మరి అధికారాన్ని అనుభవించాము. తప్పకుండా సంతృప్తి ఉంది, చేసిన పని పట్ల చాలా సంతృప్తి ఉంది. ఈరోజు ఫలితాలు కొంత నిరాశపరిచినా బాధ ఏం లేదు, అసంతృప్తి ఏం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఇవన్నీ సహజం. నేను మా కార్యకర్తలు, మా నాయకులకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మనము అందరం కూడా మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల ఆదరణ పొందడానికి, ప్రజల మన్నన పొందడానికి విశేషమైన కృషి చేసినారు. మీ అందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మీ ప్రజలిచ్చిన తీర్పుకు తల వంచి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సంపూర్ణంగా ప్రతిపక్షము సహకరించి ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో కూడా ప్రతిపక్షాలందరూ పాల్గొని గెలిచిన పార్టీలే కాదు, నాయకత్వం వహిస్తున్న పార్టీలను కూడా కాంగ్రెస్ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి అందరికీ ఆహ్వానము పలుకుతాము. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి, పౌర హక్కులను నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుంది. ఇదే కాకుండా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, మిగతా ఏవైతే రాహుల్ గాంధీ గారు చట్టబద్ధత కల్పిస్తామన్నారో వాళ్ళకి ఇచ్చిన రాహుల్ గాంధీ గారి మాటను నిలబెడుతూ మా సహజ మిత్రులైన కమ్యూనిస్టులు, ముఖ్యంగా సిపిఐ కూడా ఈరోజు మాతో కలిసి ఎన్నికలలో నెగ్గింది. ఎన్నికల్లో కలిసి పోటీ చేయకపోయినా సిపిఎం పార్టీని కూడా పరిగణలోకి తీసుకుంటాం. సంపూర్ణంగా సహకరించిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారి సలహాలు, సూచనలతో పాటు ప్రభుత్వంలో వాళ్ళ యొక్క ఆలోచనను కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీకి నా సూచన, ప్రజలు ఒక విస్పష్టమైన తీర్పు ఇచ్చిండ్రు. ప్రజాస్వామికబద్ధంగా పాలకపక్షం ఎవరు, ప్రతిపక్షం ఎవరు, ప్రతిపక్షంలో కూడా మిగతా పార్టీల యొక్క పాత్రను ప్రజలు నిర్ణయించిండ్రు. ప్రజల ఆదేశాన్ని ఒక సందేశంగా తీసుకొని వారిచ్చిన తీర్పును శిరస వహించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలు కన్న కలలను అమలు చేయడానికి వాళ్ళ వైపు నుంచి అన్ని రకాల సహకారం ఉండాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుంది.
ఈ తెలంగాణ రాష్ట్రంలో నూతన సాంప్రదాయానికి ప్రజాస్వామిక విలువలని పునరుద్ధరించడానికి బీఆర్ఎస్ ముందుకు వస్తుందని మేము